హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సుష్మా. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే తిరుమల పాదయాత్రకి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. సో దానికోసం నేను హైదరాబాద్ నుంచి పల్లెకని వెళ్ళాము రాజంపేటకి. సో నార్మల్గా 3 days పాదయాత్ర అనేది ఉంటుంది. చెర్లపల్లిలో పూజ స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. యాక్చువల్గా ఫ్రైడే నైట్ పూజ చేసుకొని సాటర్డే ఎర్లీ మార్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయారనమాట. అక్కడ స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి 3 days పడుతుంది అనమాట. అంటే కుక్కలదొడ్డికి వచ్చేకి కోడూరు తర్వాత కుక్కలదొడ్డి అనేది వస్తుందన్నమాట. అక్కడికి సండే మార్నింగ్ అంతా వచ్చేస్తారు. సో కుక్కలదొడ్డి నుంచి మేము పాదయాత్ర వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. అక్కడి నుంచి ఇక్కడంతా మొత్తం కుక్కలదొడ్డి దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా స్పాన్సర్స్ ఉంటారు అనమాట, దాతలు ముందుకు వస్తారు. సో వాళ్ళు ఇప్పుడు స్పాన్సర్ చేస్తారు. అలాగా ఇయర్లో 3 times అంటే 3 members అలా 3 teams అనేది ఉంటుంది. అలా వెళ్తారనమాట. ఫస్ట్ అమర్నాథ్ రెడ్డి వెళ్తారనమాట, ఎమ్మెల్యే గారు. సో ఫస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత భానుస్వామి వెళ్తారు. భానుస్వామి వెళ్ళిన తర్వాత అన్నమయ్య వాళ్ళు వెళ్తారనమాట. అన్నమయ్య బ్యాచ్ బోయినపల్లి నుంచి వెళ్తారు. అట్లా ఇయర్లో 3 batches అనేది వెళ్తాయి అనమాట. కాలినడకని వెళ్తాయి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కోడూరు నుంచి కుక్కలదొడ్డి నుంచే వెళ్తాను. అక్కడి నుంచి అయితే కొంచెం ఈజీగా అవుతుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 20 kilometers ఉందన్నమాట తిరుమల చేరుకునేదానికి. ఇక్కడ ఏంటంటే నాతో పాటు వస్తాము అని నాతో వచ్చారు. భార్గవు, వంశీ తమ్ముడు, ఇంకా స్నేహ అమ్మాయి. సో ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు అనమాట. సో అట్లా ఇంకా 4 members ఇంటి దగ్గర నుంచి బస్కి కుక్కలదొడ్డికి వచ్చేసి కుక్కలదొడ్డి నుంచి ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చాలా మంది క్రౌడ్ వచ్చారనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది అనేసి. బట్ అంతమంది ఒకేసారి రావడంతో ఆఫ్టర్నూన్కి వాళ్ళు లంచ్ ఏదైతే ప్యాక్ చేస్తారో అవి ఫినిష్ అయిపోయాయి అనమాట. సో ఫినిష్ అవుతుంటే సో జస్ట్ కామెడీగా హాయ్ ఫ్రెండ్స్, మాకు పొట్లాలు దొరకలేదు ఫ్రెండ్స్ అని చెప్పేసి సో వీడియో బ్లాగ్ తీస్తాము అనేసి జస్ట్ వీడియో పెట్టారు. పెడుతుంటే అనమాట మా కోసం ఇచ్చింది ఒక ప్యాకెట్ అనేది పార్సల్ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మేము 4 అడ్జస్ట్ చేసుకోవాలి ఒక ప్యాకెట్తో అనే లోపల మళ్ళీ ఆంటీ ఇంకొకటి స్పాన్సర్ చేసింది. నిజంగా చాలా థ్యాంక్స్ అసలుకి. మేము అనుకోలేదు అరే ఉండదేమో ఫుడ్ ఎట్లా ఏమనుకున్నాము. బట్ స్నాక్స్ అయితే మేము ఆల్రెడీ క్యారీ చేసాము. స్నాక్స్ ఒకవేళ స్నాక్స్ వాటర్ క్యారీ చేసాము. బట్ బై గాడ్ గ్రేస్ ఏంటంటే అక్కడ మధ్యలో ఆంటీ మాకు 2 పొట్లాలు అనేది ఇచ్చింది. సో అవి కూడా ఏంటంటే ఆ పొట్లలో కూడా లెమన్ రైస్ అనేది ఉందన్నమాట. పులిహోర అంటారు కదా, పులిహోర పెరుగన్నాము. సో దాంతోపాటు ఒక చిన్న పికిల్ ప్యాకెట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ కొండ అనమాట. అది ఈ మధ్యన ఆంధ్రాలో తుఫాన్ అని చెప్పేసి చాలా డేస్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. పడ్డం వల్ల ఏంటంటే మొత్తం బురదగా ఉంది. చాలామంది అయితే సో ముసలి వాళ్ళు కూడా వచ్చారనమాట. నిజంగా చాలా గ్రేట్ అసలుకి. వాళ్ళు ఈ క్లైమేట్లో చాలా చల్లగా ఉంది అయినా వచ్చారు. అసలుకి దేవుడి మహిమ అంటారు కదా, నిజంగానేమో అని. మరి నడిచే కూడా కావట్లేదు, అంత బురదగా ఉంది. అయినా కూడా సో మేము ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా ఫస్ట్ గుంత అనేది వచ్చేసింది కంప్లీట్గా. సో కాలు పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ బయటట్టున్నారు. సో ఒకరొకరు హెల్ప్ చేసుకొని ఫైనల్గా మేము లగేజ్ తీసుకొని క్రాస్ అయిపోయాము ఫస్ట్ కొండని. ఇది స్టార్టింగ్ అనమాట. ఫస్ట్ కొండ కూడా ఇంకా రాలేదు. బట్ అక్కడక్కడ కొంచెం దూరం వెళ్తున్న వాగులు ఉంటాయి కదా, అవి 3-4 అనేది మేము క్రాస్ చేసాము. ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట క్లైమేట్ మొత్తము. చాలా బాగా అనిపించింది. సో ట్రిప్ అయితే సూపర్ ఉంది. అన్నమయ్య కాలినడక అంటారు కదండి. సో ఇక్కడ నుంచి కొండ కింద నుంచి కుక్కలదొడ్డి నుంచి సో కంప్లీట్ పైకి వెళ్ళేదానికి నేను ముందు వెళ్ళినప్పుడు 14 kilometers అని చెప్పి అన్నారు. బట్ మేము మ్యాప్ వేసుకొని వెళ్ళినప్పుడు ఈసారి మాకు కంప్లీట్ ఇక్కడి నుంచి మాధవ నిలయం వరకు మాకు 20 kilometers అనేది చూపించింది అనమాట. చూసారా ఇట్లా వాగులు అనమాట. అక్కడక్కడ 3-4 ఉన్నాయన్నమాట. వాటర్ అయితే ఫ్రిడ్జ్ కంటే దారుణంగా ఉంది. వాటర్ అంత కూలింగ్ ఉంటుంది కానీ చాలా ఫ్రెష్ అయ్యింది. గ్రీనరీ చాలా బాగుంది. ఎవరైనా ఈసారి వెళ్తూ అని అంటే ఒక్కసారి నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ఇంకొకసారి ఏంటంటే January monthలో కూడా సో వెళ్తున్నారు. సో ఐ థింక్ సో నేను అనుకుంటాను జాన్లో ఏమన్నా వెళ్తున్నారు, 2nd week అనుకుంటాను నాకు తెలిసి.
ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్ వస్తూనే గుర్రపు కాళ్ళనే వస్తాయన్నమాట ఇటు సైడు. సో అది ఫస్ట్ కొండ దగ్గరే వస్తుంది. సో గుర్రపు కాళ్ళు వచ్చిన తర్వాత అవ్వాతాత కొండలు వస్తుంది. సో అవ్వాతాత కొండలు వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్నమయ్య పాదాలు వస్తుంది. మళ్ళీ లాస్ట్ అన్నమయ్య సత్రం అనేది లాస్ట్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఇంకా మనము తిరుమలకి లోపలికి ఎంటర్ అయినట్లే అనమాట. సో ఇంకా మేము ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడికి. సో అక్కడ గుర్రపు కాలు అనేసి అక్కడ దర్శనం చేసుకొని సో అక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. సో అక్కడక్కడ కూర్చొని స్నాక్స్ తింటూ సో టైర్డ్ అయిపోతున్నాం కదా, కొంచెం రిలాక్స్ అయ్యేదానికి అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. బట్ ఆల్మోస్ట్ మేము 6:30 6:45కి అలా స్టార్ట్ అయ్యాము కుక్కలదొడ్డిలో. అక్కడ స్టార్ట్ అయ్యి మేము 3 అయిపోయింది ఆల్మోస్ట్ రీచ్ అయ్యేదానికి. సో క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ అయిందనమాట, ఎందుకంటే వర్షం పడలేదు, క్లైమేట్ కూల్గానే ఉన్నది. సో ఎండ కూడా అంత లేదనమాట. సో అక్కడక్కడ రిలాక్స్ అయ్యి మేము వెళ్ళాము. సో ఇదేనండి ఇటు సైడ్ కిందికి వెళ్తూనే ఇంకా అవ్వాతాత కొండలు వస్తాయి. సో మేము అప్పటికే ఎందుకులే మళ్ళీ ఫుడ్ వెయిట్ అయిపోతుంది నడిచేకి మాకు అవ్వట్లేదు అనేసి మేము ఫుడ్ అనేది ఇంకా తినడం స్టార్ట్ చేసాము. సో మేము అక్కడ స్పాన్సర్ చేశారని చెప్పాను కదండి. సో స్టార్టింగ్లో కొండ దగ్గర వచ్చేటప్పుడు వేరే ఆంటీ వాళ్ళు పార్సల్ ఇచ్చారనేసి మేము ఇట్లా చేసాము, ఇట్లా అన్నాము అనే తలకి సరే ఇదేదో బాగుంది కదా అనేసి. సో నరసింహ కూడా హాయ్ ఫ్రెండ్స్, మాకు ఫుడ్ లేదు ఫ్రెండ్స్, ఎవరిని ఉంటే దానం చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటూనే పాపం వేరే వాళ్ళు పూరీలు కూడా మాకు ఇచ్చారు. అది ఎవరో కాదు, మా ఊరు వాళ్ళే, మాతో వచ్చిన వాళ్ళే అనమాట. వాళ్ళ గ్యాంగ్ ఫ్రెండ్స్ అనేది ఇచ్చారు. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ తిన్నాము. నాకేంటంటే ఎప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నానంటే సో అది కాక నాకు తిరుమల పాదయాత్ర అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అంత వేల మందిలో వెళ్తాము, కొత్త వాళ్ళు ఉంటారు, సో చిన్న పెద్ద అందరూ వస్తారు. సో చుట్టుపక్కల గ్రీనరీ కానీ సో ఆ నేచర్ నాకైతే చాలా ఇష్టం అవుతుంది. సో అందుకనే నాకు ఆకలి అవ్వదండి. అసలుకి వెళ్ళినా కూడా నేను ఏం తినలేదు, వెళ్ళా కూడా ఒక ముద్ద తిని 2 ముద్దలు తిని అక్కడితో సరిపెట్టుకున్నాను. బట్ వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇదే అనమాట మాకు ప్రసాదం అనేది ఇచ్చింది ఆఫ్టర్నూన్కి లంచ్. ఇది వేరే వాళ్ళు ఇచ్చారు, లెమన్ రైస్ ఇంటి దగ్గర నుంచి పార్సల్ చేసుకొని వచ్చాను. అది ప్లస్ పెరుగన్నం, పులిహోర అండ్ పెరుగన్నం అనమాట. ఇక్కడ కుక్కలతోటి దగ్గర ఇచ్చింది పార్సల్. ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా మేము రీచ్ అవుతున్నాం అనమాట. సో ఆ అన్నమయ్య కాలిబాట ఇంకా పైకి వెళ్ళిపోయామనుకో కొండలు ఏమి ఉండవు, నార్మల్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, వాకబుల్ డిస్టెన్స్. సో ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం అది క్రాస్ అయిన తర్వాత సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెంబరింగ్ అనేది ఉంటుందన్నమాట. యారో మార్క్స్ మన డైరెక్షన్ చూపిస్తూ ఉంటారనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. అక్కడక్కడ చూస్తుంటే కాలువలు కూడా ఉన్నాయన్నమాట. ఆ వాటర్ అంటే అంత ప్యూరిఫైగా ఉన్నాయి, అసలు ఫిల్టర్ కూడా అవసరం లేదు. చాలా బాగున్నాయి అసలుకి. నార్మల్ ప్యూరిఫై వాటర్ ఏమైపోవాలి అసలుకి, అంత సూపర్ ఉన్నాయన్నమాట. సో మేము అక్కడ బాటిల్ రీఫిల్ చేసుకొని కూడా తాగాము. ఇక్కడైతే చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారండి. అసలుకి నిజంగా అదైతే షాకింగ్. కొండలు ఎక్కడం అంటేనే కష్టము, అలాంటిది కొండలు ఎక్కి నడుచుకొని వచ్చి పిల్లలు పాదయాత్రకు వచ్చారని అంటే చాలా గ్రేట్ అసలుకి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ స్పాట్ అంటే కూడా ఇష్టం అనమాట. ఈ చెట్లు ఇక్కడ ఏంటంటే కొంచెం కూర్చొని గ్రూప్గా కొంచెం రిలాక్స్ అయితే అయ్యాము ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చామంటే ఆల్మోస్ట్ రీచ్ అయినట్లే మనము. సో ఇక్కడ మీకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది 2 కిలోమీటర్స్ అనేసి, అక్కడక్కడ యారో మార్క్ కూడా పెట్టింటారనమాట. ఇవి మొత్తం శేషాద్రి అడవులు, పుష్పాల్లో చూసింటారు కదండి, సేమ్ అదే అనమాట ఇది. అక్కడక్కడ మనము ఎర్రచందనం కూడా మొత్తం ఉంటుంది, వాటికి కూడా నెంబర్స్ కూడా రాసింటారు. సో చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము. తిరుమలకి ఇంకా జస్ట్ 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఈ రూట్లో మనం వెళ్ళినట్లయితే మనకి అన్నమయ్య సత్రం అనేది వస్తుందన్నమాట. అప్పట్లో చెప్పేటోళ్ళండి అన్నమయ్య సో ఈ రూట్లోనే వెళ్ళారు, సో విశ్రాంతి తీసుకునేదానికి అక్కడ స్టే చేస్తారు. అక్కడి నుంచి ఇంకా దరిదాపుగా ఒక 2-3 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ అంతే మ్యాక్సిమము, ఎంతకంటే ఎక్కువ ఏమి ఉండదు.
సో అట్లా ఇంకా మేము వచ్చేసింది కదా అనేసి కొంచెం గుండె నిబ్బరం చేసుకొని వచ్చేసింది, రిలాక్స్ అయిపోయి ఇంకా మెల్లిగా నడుచుకుంటూ వచ్చాము. సో ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు అంత జనాలు కనిపించలే అనమాట. ఇంకా ఎండింగ్కి వచ్చే కొద్దీ ఫ్లో అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. సో కాలు పెట్టే కూడా ప్లేస్ లేదు. చూసుకొని రావాల్సి వస్తుంది. అది కాక అక్కడక్కడ రాళ్ళు కూడా ఉన్నాయి. అది కాక వర్షాకాలం కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. జస్ట్ కొంచెం స్లిప్ అయ్యా కూడా కింద పడిపోతాము. చాలా డేంజర్గా ఉందన్నమాట ప్లేస్ కూడా అది. నేను అక్కడక్కడ క్యాప్చర్ చేశాను, ట్రై చేశాను చేసేకి. సో ఇదంతా మొత్తం అనమాట. నాకంటే చాలా ఇష్టం అండి. మీకు ఎవరికైనా సో ఇలాంటి పాదయాత్రకి ఎవరైనా వెళ్ళినట్లయితే నాకు కమెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ అండ్ ప్లీజ్ కమెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనము సత్రం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారా మీరు, చాలామంది ఏంటంటే మొక్కుకుంటారనమాట. సో ఇట్లా చెప్పులు వదిలేసి వెళ్తారు. చాలా చెప్పులు ఉంటాయి ఇక్కడ, వేలల్లో ఉంటాయి అన్నమాట. ఎవరన్నా మొక్కులు తీరినా అట్లా వదిలేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం అండి. ఇక్కడ ఇంతకుముందు బాగుండే అనమాట. సో రాను ఏంటంటే అదంతా మొత్తం పైన టాప్ అంతా కూలిపోయింది, లోపల మొత్తం అంతా రాళ్ళు అంత ఎలాగంటే అలా పడిపోయాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళి కూర్చునేస్తున్నారు. ఎందుకంటే అన్నమయ్య అక్కడ 2 కిలోమీటర్స్ అని బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంతవరకు ఎక్కడ కూర్చునేకి ప్లేస్ లేదండి. ఎందుకంటే అది కొండ కిందికి కదా, సో ఎక్కడ కూర్చునేకి ప్లేస్ ఉంటుంది. జస్ట్ ఒక పర్సన్ నడిచే అంత దారి ఉంటుంది. సో అక్కడి నుంచి నడిచి వస్తారు కాబట్టి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుంటారు. సో ఇక్కడికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఆల్ మనము మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నామన్నమాట. సో అప్పటికి వాటర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళు అడుగుతుంటే ఇచ్చేసాము. ఇక్కడ మాకు ఇంకా దాహం వేసి ఇక్కడ వాటర్ అనేది ఫిల్ చేసుకున్నాము. ప్రతిసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే వాటర్ ఫిల్ చేసాము. చాలా బాగున్నాయి వాటర్. సో ఇక్కడ మేము తాగి వాటర్ ఫిల్ చేసి ఇక్కడి నుంచి ఇంకా టాటా బాయ్ వచ్చేసాము. రోడ్లోకి అయితే వచ్చేసాము. రోడ్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా నడచాలంటే ఆల్మోస్ట్ ఆల్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఐ థింక్ అది డౌన్ వే ఉందన్నమాట. ఎగ్జిట్ ఉంటుంది కదా, తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకి అక్కడి నుంచి వెళ్ళేదానికి ఏదో సంథింగ్ టెంపుల్స్కి వెళ్ళేదానికి దారి అనమాట. అది ఏ రూటో మనకు సరిగ్గా తెలియదు. ఎవరికైనా ఆ రూట్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఇక్కడ ఇంకా బయటకు వచ్చేసాం మనము. బయటకు వచ్చి సో చాలామంది ఏంటంటే మాధవ నిలయం, ఆనంద నిలయం, సో అక్కడికి వెళ్ళేశారు. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు. బట్ 6:30 వరకు వస్తూనే ఉంటారండి చాలామంది, అంటే చాలామంది జనాలు చాలామంది వచ్చారు. సో ఇక్కడ నుంచి రూమ్కి రీచ్ అయిపోయాం 3 o'clockకి. సో 6 o'clock అంతా దర్శనం అనేసి అన్నారు, క్యూలో నిలబడి చెప్పారు. సో అక్కడి నుంచి ఇంక 1 hourలో దర్శనం అయిపోతుంది అనుకున్నాము. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే సో 7:30కి అనేది అందరినీ రూమ్లో వేశారు. యాక్చువల్గా 5,000 మెంబర్స్ అనేది పాదయాత్రకి వచ్చారండి. బట్ అక్కడికి వెళ్ళే తలకి 15,000 ప్లస్ అయితే అయిపోయారు. సో టీటీడీ వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలో. బట్ అందుకోసం అనేసి అందరినీ రూమ్లో వేసేసారు. అన్ని రూమ్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. సో మాకు నైట్ 7:30కి రూమ్లో వేసి నెక్స్ట్ డే 12:30కి అనేది రూమ్ అన్లాక్ చేశారు. సో మాకు దర్శనం అయింది కంప్లీట్గా 2:30కి అనేది దర్శనం అయింది, నెక్స్ట్ డే 2:30కి. అక్కడి నుంచి మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని సో రిటర్న్ అయిపోయి ఇంకా 2 ట్యాక్సీలు మాట్లాడుకొని సో మా పాడికి మేము తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చామండి. అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.